అందరికీ నమస్కారం అండి. ఇది గోంగూర మెంతాకు రెండు కలిపి చేస్తున్న పప్పు అండి. నా దగ్గర గోంగూర కొంచెము మెంతాకు కొంచెము ఉంటే రెండు కలిపి పప్పు అనేది చేస్తున్నాను. నేను కందిపప్పుతో చేస్తున్నాను. ఇంతకుముందు పెసరపప్పుతో దోసకాయ పప్పు అనే రెసిపీ అనేది మన ఛానల్లో ఉంది. ఆ వీడియో సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే అక్కడ పెసరపప్పుని ఫ్రై చేశాను. ఇక్కడ కందిపప్పుతో చేస్తున్నాను కాబట్టి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇక విషయానికి వస్తే వాట్సాప్ స్టేటస్ అనేది మనం పెట్టుకుంటాం కదా, మనం పెట్టుకుంటాం కానీ చూసేవాళ్ళు చూస్తారు, మనకి వ్యూ కౌంట్లో కూడా కనపడుతుంది. కానీ మనకి వ్యూ కౌంట్లో కనపడకుండా దొంగచాటుగా చూసే భక్తులు కొంతమంది ఉన్నారు. కానీ మనకు కనపడదు, వాళ్ళు చూస్తారు, మనకి కనపడదు. అది ఏ విధంగా చూస్తారంటే, వాట్సాప్ సెట్టింగ్స్లో ప్రైవసీ అనే ఆప్షన్లో దాంట్లో మళ్ళీ రీడ్ రిసిప్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని ఆఫ్ చేసి చూస్తున్నారనమాట. అది ఆఫ్ చేసేస్తే వాళ్ళు మన స్టేటస్ని చూస్తారు, కానీ వ్యూ కౌంట్లో మనకి వాళ్ళ నేమ్ అనేది కనపడదు అనమాట. వాళ్ళు అసలు కౌంట్లోకే రారు, దొంగతనంగా చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి మనం పంచ్ ఇవ్వాలి అని అనుకుంటే, ఆ పంచ్ వాళ్ళకి చేరాలి అనుకుంటే ఈ విధంగా పెట్టుకోండి. నేను వీడియో మీద పెడుతున్నాను, ఆ విధంగా వాళ్ళకి రిప్లై అనేది ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళకి ఆ పంచ్ తగులుతుంది, ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు కూడా. ఫస్ట్ ఆ స్టేటస్ నేను ఏదైతే చెప్పానో అది పెట్టుకోండి, తర్వాత ఇంకో వీడియో అనేది పెట్టుకోండి. ఫస్ట్ ఆ స్టేటస్ అనేది పెట్టుకోండి, తర్వాత ఇంకో స్టేటస్ ఇంకేదన్నా వీడియోనో లేకపోతే ఇంకేదన్నా పెట్టుకోండి. చూడటం ఫస్ట్ అది చూస్తారు, వాళ్ళకి పంచ్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. వాళ్ళు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు. మీకు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే చెయ్యండి, లేదు అనుకుంటే వదిలేసేయండి. ఓకే, ఆ విధంగా చేయండి. ఎందుకు చూస్తారు, దొంగచాటుగా చూడటం ఎందుకు? అసలు చూడకుండా వదిలేస్తే అయిపోద్ది కదా. దొంగచాటుగా అలా చూసి ఏం వస్తుంది వాళ్ళకి, ఏం సాధిస్తారు? ఇది గోంగూర మెంతాకుతో చేసిన, కందిపప్పుతో చేసినటువంటి పప్పు చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. పప్పులో నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను నెయ్యి వేసుకోలేదు కానీ ఆవకాయ వేసుకున్నాను. ఆవకాయ ఊర్పు అన్నమాట, అప్పడాలు. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.